ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును కుటుంబానికి నా యొక్క నిండైన వందనాలు. వేదిక నిర్వహించిన దేవజనులకు కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నాథన్ సార్ జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడటకు మరి ఎందుకంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ చాలా తీరని దుఃఖకరమైన ఆవేదన చాలా ఉంది. ఎందుకంటే మామగారిని నీ సన్నిధికి పిలుచుకొని వారం రోజులు అవుతుంది. ముఖ్యంగా ఈ రీతిగా నేను మాట్లాడతానని ఊహించలేదు. మరి దాసుని మామగారిని ఒక సన్నిధిలో చేర్చుకొని మరి విశ్రాంతి పొందుతున్నాడని నేను నమ్ముచున్నాను. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరి ముగ్గురు బావులను మరి సుచరితను కూడా అక్కను కూడా దేవుడు సీఎంలో ఉండేది ఓదార్చాలని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి సంఘంలో చాలా కార్యక్రమాలకు ముందు మేము ఎలా చేయాలో, ఏ విధంగా కార్యక్రమాలు నడపాలో, మరి ఏ విధంగా దేవుని పరిచర్య చేయాలో, మరి ఏ విధంగా ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏ రకంగా నిర్వహించాలో అవన్నీ మాకు ఆయన ముందుండి బోధించి, మరి ఇంతకు ముందుకు మరి మన ప్రియులు కందుల ఆదాం గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మామగారు ఆయనకు కూడా ఎంతో సహకరించేవారు. అయితే తాతగారికి పెరాలసిస్ వచ్చిన సందర్భంలో ఇక్కడ మన ప్రియులంతా హైదరాబాద్లో ఉంటున్నారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే ఉంటున్నారు కనుక ఇక్కడ ఉండేవారు పెద్దలలో ఎవరు లేకపోవడం, ఆ విషయాన్ని గమనించి మామగారు మరి ఇక్కడ ఉన్న పెద్దలు మరి ప్రసాద్ అన్న గారు, నేను, మరి అదేవిధంగా సునీల్ గారు ఇట్లా మమ్మలను ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ యొక్క కమిటీగా తీర్మానం చేసి మామగారే తీర్మానం చేశారు. మరి వాస్తవానికి మాకు వెన్నంటూ ఉండి ఏ విషయంలోనైనా ముందుండి నడిపించేవారు. సీనియర్ పాస్టర్ నల్లజన్నయ్య గారు కూడా మాకు ఎంతో మరి ఈ విధంగా నడపాలి బాబు అని మరి మామగారికి కూడా మరి పాస్టర్ గారు కూడా తెలియజేసేవారు. ఆ విధంగా మేము ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో మామతోటి చాలా సమస్యలలో పాల్గొని మాట్లాడుకునేవారం. మరి ఒక్కొక్కరిగా మరి మాకు సంఘానికి మూల పురుషులుగా మరి కేఆర్ అబ్రహ్మయ్య గారు, తర్వాత పాల్ సార్ గారు, తర్వాత అదేవిధంగా